ఎడ్జ్ బ్యాస్టన్లో ఎడ్జ్ తీసుకుని 1-1 తోటి సిరీస్ని సమన్ చేసిన తర్వాత లార్డ్స్లో యుద్ధానికి సిద్ధమవుతోంది టీమిండియా. ఇప్పుడు ఈ థర్డ్ టెస్ట్ కోసం టీమిండియా కూర్పు ఎలా ఉండబోతోంది? నెంబర్ 1 బుమ్రా సెకండ్ టెస్ట్లో రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి ఈ టెస్ట్లో డెఫినెట్గా అందుబాటులో ఉంటాడు. నిన్న నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేశాడు. గిల్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు బుమ్రా ఇస్ గోయింగ్ టు ప్లే ఇన్ లార్డ్స్. ఫైన్. నెక్స్ట్ మన సిరాజ్ ఏమైనా బౌలింగ్ చేస్తున్నాడా? గుడ్డులా పనిచేస్తున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో అన్ని ఓవర్లు చేయడం మామూలు విషయం కాదు. అదే పవర్, అదే కన్సిస్టెన్సీ తోటి. అండ్ సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్లో 5 వికెట్ హాల్ కూడా తీసుకున్నాడు. ఎలా పక్కన పెడతాం? ఒకవేళ పోనీ రెస్ట్ ఇద్దామనుకున్నా సిరాజ్ నేను ఆడతానంటాడు. కారణం హోమ్ ఆఫ్ క్రికెట్, 200 ఏండ్ల చరిత్ర కలిగిన గ్రౌండ్ అది. క్రికెట్కి పుట్టినిల్లు. అలాంటి చోట ఆడే అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వదులుకుంటారా? సో సిరాజ్ కూడా కన్ఫామ్. థర్డ్ ఆకాశ్దీప్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. సెకండ్ టెస్ట్లో ఎవరు ఊహించలేదు. 10 వికెట్లు తీశాడు, సత్తా చాటాడు. అంత పర్ఫామ్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా నెక్స్ట్ మ్యాచ్కే పక్కన పెడతామా? ఆకాశ్దీప్ కూడా కన్ఫామ్. ఇక ఫోర్త్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. దిగ్గజాలకే తప్పదు. క్రికెట్లో తనదైన రోజు కానప్పుడు నీ ఫామ్, నీ కన్సిస్టెన్సీ ఇవేమీ పనికిరావు. పాపం మీమ్స్ కూడా వస్తున్నాయి తన మీద. డబ్బులు పంపిస్తాము, టికెట్ కొనేసి అతన్ని వెనక్కి పంపించేయండి ఇండియా అని చెప్పేసి. కాబట్టి ప్రసిద్ధ కృష్ణని ఇప్పుడు పక్కన పెట్టచ్చు. బట్ ఎవరు తీసుకోవాలి? శార్దూల్ అండ్ ఇప్పటిదాకా ఆడని హర్షదీప్. నేనైతే హర్షదీప్కే ఓటేస్తాను. కారణం ఏంటంటే హర్షదీప్ లెఫ్ట్ ఆర్మ్, స్పీడ్ అండ్ స్వింగ్. లార్డ్స్ స్పీడ్ అండ్ స్వింగ్కి పెట్టింది పేరు. అటువంటిప్పుడు హర్షదీప్ని పక్కన పెట్టలేం కదా. సో హర్షదీప్ వస్తే 4 పేసర్లతోటి చాలా బలంగా కనిపిస్తుంది టీమిండియా. వాట్ అబౌట్ స్పిన్నర్స్? జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్. జడేజా ప్రూవెన్, తన పక్కన పెట్టలేము. సుందర్కి లాస్ట్ మ్యాచ్లో అవకాశం ఇచ్చాము, పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అలా అని కుల్దీప్ని తీసుకుందాం అనుకోవడానికి లార్డ్స్ పిచ్చాయే. స్పిన్నర్లకు ఏమాత్రం సహకరించదు, ఎక్స్పెన్సివ్ అయిపోతారు. అటువంటిప్పుడు కుల్దీప్ని మాత్రం ఎందుకు తీసుకోవాలి? ఇంగ్లాండే బషీర్ను పక్కన పెట్టేసి అట్కిన్సన్ తీసుకుంటుంది ఆ ప్లేస్లో. అంటే ఎక్స్ట్రా పేసర్. ఎందుకని? వాళ్ళకి జో రూట్ రూపంలో ఎలాగో స్పిన్నర్ దొరికాడు కాబట్టి. అటువంటిప్పుడు మనం ఎందుకు ఆ పిచ్చి పని చేయాలి? సో జడేజా ఒకడే ఆడబోతున్నాడు. వాట్ అబౌట్ బ్యాట్స్మెన్? సాయి సుదర్శన్ ఫస్ట్ మ్యాచ్లో సరిగా ఆడలేదు, అందుకని సెకండ్ మ్యాచ్లో పక్కన పెట్టారు. కానీ పేస్ అండ్ టెక్నిక్ ఈ రెండింటిని బాగా ఫేస్ చేయగలడు. సో సాయి సుదర్శన్ని తీసుకుంటారని అనుకుంటున్నాను. బట్ ఆ ప్లేస్లో ఎవరిని తప్పించాలి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కరుణ్ నాయర్, 2 మన నితీష్ రెడ్డి. కరుణ్ నాయర్ కాస్త కూస్త పర్లేదని వెచ్చుకుంటున్నాడు. మన నితీష్ మరీ పేలవంగా ఆడుతున్నాడు. కాబట్టి నితీష్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో సాయి సుదర్శన్ తీసుకోవడమే కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. కోచ్ కంటే ఎక్కువ ఆలోచించేస్తున్నానా క్రికెట్ బాస్? మీరేమనుకుంటున్నారు? మీ కూర్పు ఏంటి? ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయి? ఇలా చాలా మాట్లాడుకున్నాము సెకండ్ టెస్ట్లో, కానీ అనూహ్యంగా గంభీర్ అండ్ గిల్లు కొత్త కాంబోతో బయటకు వచ్చారు. సో అలాంటి సర్ప్రైజెస్ ఇప్పుడు ఏమైనా ఉండబోతున్నాయి లార్డ్స్లో? మీ కమెంట్ రాయండి.